ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రూపొందుతున్న అత్యంత క్రేజీ ప్రాజెక్టులలో కల్కి 2008-98 ఏడి ఒకటి. తొలుత ప్రాజెక్ట్ కేగా ఈ సినిమాని ప్రకటించిన చిత్ర బృందం రీసెంట్గా శాండిగో కామికాన్ లో కల్కి 2008-98 ఏడీగా టైటిల్ ప్రకటించింది. ఇదే సమయంలో గ్లిప్స్ కూడా రిలీజ్ చేసింది. ఊహించిన దానికంటే ఆ టీజర్ అవుట్ స్టాండింగ్ గా ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక అప్పటి నుంచి ఈ సినిమాని ఎప్పుడెప్పుడు విడుదల చేయబోతున్నారనే డిమాండ్ అభిమానుల నుంచి పెరిగింది. సాక్షాత్తు దర్శక ధీరుడు రాజమౌళి సైతం కల్కి రిలీజ్ డేట్ కోసం వెయిటింగ్ అంటూ ట్వీట్ చేస్తున్నారట. ఈ సినిమా కోసం అందరూ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో కల్కి రిలీజ్ డేట్ పై నేటింట్లో ఒక వార్త వైరల్ అవుతుంది. తొలుత ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ ఇప్పుడు మే 9వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు ఓ బలమైన కారణం ఉంది. గతంలో మే 9వ తేదీన విడుదలైన మహానటి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆ చిత్రం రికార్డులను తిరగరాస్తూ భారీ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకునింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి కూడా అదే రోజునే రిలీజ్ అయ్యి అప్పట్లో వసూళ్ల వర్షం కురిపించింది. దీంతో కల్కి 2008-98 ఏడి సినిమా విషయంలోనూ నిర్మాత అశ్విని దత్ అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.